నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, మనమైతే కనుక ఆడవాళ్ళకి సంబంధించిన సంపూర్ణ జాతకం చేస్తూ వస్తున్నాం గురుగారు. అంటే ముఖ్యంగా దీనికి ప్రేరేపణ వచ్చేసి మనం గతంలో సంపూర్ణ జాతకం అనే సిరీస్ అయితే అన్ని రాసులకి చేస్తూ వచ్చాం. అది చాలా బాగా సక్సెస్ అయింది గురుగారు. మీకైతే వేలలో కామెంట్స్ వచ్చాయి. చాలా సంతోషం. అవును గురుగారు. సో అంతలాగా అయితే ఎవ్వరికి మనం చూసుంటాం. అవును అవును, అందుకే ఆ ప్రేరేపణతోనే మనం కేవలం ఇప్పటిదాకా యూట్యూబ్ లో ఎవ్వరు చెప్పుండరు గురుగారు. కేవలం స్త్రీలకు సంబంధించిన సంపూర్ణ విషయాలు తెలియజేస్తూ వస్తున్నాము. ఇంత కూలంకషంగా అయితే ఎవరు చెప్పుండరు. అవును గురుగారు. అసలు ఎందుకు ఇప్పుడు ఆడవాళ్ళకి సంబంధించిన దాంట్లో కూడా ఎంత మంచి కామెంట్స్ వస్తున్నాయో మనం పబ్లిష్ చేస్తూ వస్తున్నాం కదా. అవును గురుగారు, అసలు ఎంత బాగా పెడుతున్నారో. అంటే ఏంటంటే 100% మేము ఇలాగే ఉంటాం. అసలు ఎలా అంత యాక్యురేట్ గా ఎలా చెప్తున్నారు? ఇప్పటిదాకా ఏ పండితులది మేము అలా వినలేదు. ఇంత యాక్యురేట్ గా చెప్పేది ఎలా చెప్తున్నారు అని చెప్తూ వస్తున్నారు గురుగారు. అమ్మవారి అనుగ్రహం, మా పెద్దలు ఇచ్చినటువంటి సబ్జెక్టు, మేము చేసిన కృషి, అన్నిటికన్నా ప్రధానంగా జనాలు తెలుసుకోవాలని ఆతృతతో ఉండడం. ఆ ఎంకరేజ్మెంట్ ఉందనుకోండి, ఎవరైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక గురువు దగ్గర నుంచి సబ్జెక్ట్ కానీ ఏదైనా ఎప్పుడు బయటకు వస్తుందంటే వినేవాడి ఆసక్తిని బట్టి వస్తుందని. వినేవాడు నా గురించి నేను తెలుసుకోవాలి అని అనుకునే ఆతృత చూసారా, అది మాలాంటి వాళ్ళ చేత ఇంకా వీళ్ళకి విషయాలు బాగా చెప్పాలనిపించేలా కృషి చేయిస్తాయి. అంతకుముందు చేసిన వీడియోల్లో కొన్ని లక్షల మంది చూడడం వల్ల, వాళ్ళు పెట్టిన కామెంట్ల వల్ల, అందులో ముఖ్యంగా స్త్రీలు ఇన్ని విషయాలు అడగడం వల్ల మనకి అవును ప్రత్యేకంగా స్త్రీల గురించి కాన్సన్ట్రేషన్ చేసి చేయాలనే సంకల్పం మీకు కలిగింది, నాకు కలిగింది. అంచేది ఏంటంటే అదే చెప్తున్నాను, ఏదైనా ప్రేక్షకులే ఫస్ట్ పాయింట్. వాళ్ళు ఇచ్చినటువంటి సపోర్ట్ అవ్వచ్చు, వాళ్ళ ఇంట్రెస్ట్, ఆ ఇంట్రెస్ట్కి మనం చేస్తున్నాం. నిజంగా దాన్ని వాళ్ళు రిసీవ్ చేసుకోవడం, వాళ్ళు అర్థం చేసుకుని వాళ్ళ జాతకాన్ని వాళ్ళు తెలుసుకుని వాళ్ళ జీవితాలు మార్చుకుంటున్నారు చూసారా, ఇది మనం చేసినటువంటి శ్రమకు ఫలితం. ఎన్నో వీడియోలు ఉండొచ్చు. అంటే ముఖ్యంగా మోటివేషన్ గా ఫీల్ అవుతున్నారు గురుగారు. ఎందుకంటే రాశి ఫలితాలు అంటే ఊరికే ఎలా ఉంటుంది ఇలా చెప్తూ వస్తారు. అలా కాకుండా ఇలా ఉన్న జీవితం ఎలా మారుతుందో కూడా మీరు భవిష్యత్ తెలియజేస్తున్నారు కదా, అది ప్రేరేపణగా అనిపిస్తుంది. అంటేనమ్మా, ప్రస్తుతం ఈ ఆస్ట్రాలజీ ఎలా తయారైందంటే ఎంటర్టైన్మెంట్ లా తయారైంది. ఇది ఎంటర్టైన్మెంట్ సబ్జెక్ట్ కాదు, ఇది లైఫ్, మన జీవితాన్ని మలుపు తిప్పేది. అందుకనే జ్యోతిష్య శాస్త్రాన్ని నేత్రంతో పోల్చారు. కళ్ళకి సంబంధించిన అంటే భవిష్యత్తును చూడగలిగేది, భవిష్యత్ దర్శిని. అంటే ఫ్యూచర్ని తెలుసుకుంటేనే కదా మనం జాగ్రత్త పడ. ఇప్పుడు ఎదరు గొయ్యి ఉందంటే పక్క నుంచి వెళతాం, అదే చూడలేదనుకోండి గోతులు పడతాం. అదే ఆస్ట్రాలజీ. అధ్యత దీన్ని సబ్జెక్ట్గా తీసుకున్నట్లయితే నా భవిష్యత్ నాకేం కలిసి వస్తుంది, నేను ఎప్పుడు టర్న్ అవుతాను, నేను ఎప్పుడు జాగ్రత్త తీసుకోవాలి, ఇవన్నీ తెలుసుకుంటే జీవితాలు మార్చేటటువంటి శాస్త్రం. అందుకని ఈ వీడియోలు ఖచ్చితంగా చూసిన ప్రతి మనిషి జీవితంలో ఎంతో కొంత మార్పు అయితే ఖచ్చితంగా తీసుకొస్తాయి. మిగతా వీడియోలు అన్నీ ఒక ఎత్తు, మనం చేసే ఈ సిరీస్ మాత్రం ఖచ్చితంగా ఒక ఎత్తు, అందులో అనుమానం వేయలేదు. అంతే, నా భూత నా భవిష్యత్. చూసేవాళ్ళు అదృష్టవంతులు, యోగ పురుషులు అని మాత్రం ఖచ్చితంగా అది అతిశయోక్తి. విషయాలు తెలుస్తాయి వాళ్ళ గురించి, వాళ్ళకే ఎన్నో విషయాలు తెలుస్తూ వస్తాయి. అంతే కదా. అదే అందుకనే నేను కూడా చాలా కాన్సన్ట్రేషన్ చేస్తున్నాను ఈ విషయాల పట్ల చేసి. మనం ఎందుకంటే మనం మాట్లాడే ప్రతి మాట, ప్రతి నిమిషము వేస్ట్ అవ్వకూడదు, ప్రేక్షకుడు ఉపయోగపడాలి అన్న కాన్సెప్ట్ తోటే ఇంత కష్టపడుతున్నాం మనం. అవును గురుగారు. సో ఇప్పుడు అందులో భాగంగా వచ్చేసి మనం వృశ్చిక రాశి దగ్గర ఉన్నాం గురుగారు. ఈ వృశ్చిక రాశి వాళ్ళ స్త్రీల గుణగణాలు ఎలా ఉంటాయంటారు? ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది, అలాగే భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, వీళ్ళు ఏ రంగాల్లో ముఖ్యంగా రాణిస్తారు, ఈ విషయాలన్నీ తెలియచేయండి గురుగారు. తప్పకుండానమ్మా. వృశ్చిక రాశి వారి గురించి చాలా కూలంకుషంగా మనం తెలుసుకుందాం. వృశ్చిక రాశి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా అదృష్టవంతులు. ఖచ్చితంగా ఈ వీడియో వినే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వీడియో విన్న తర్వాత అయితే మాత్రం వాళ్ళ జీవితంలో ఖచ్చితంగా మలుపు తిరుగుతుంది. వాళ్ళని వాళ్ళు మార్చుకోగలుగుతారు. ఎందుకంటే వాళ్ళలో ఉండే టాలెంట్, స్కిల్స్ తెలుసుకోగలగడం చాలా ముఖ్యం. వీళ్ళు ఆంజనేయ స్వామి లాంటి వాళ్ళే. వీళ్ళలో చాలా ఉంటాయి, కానీ వీళ్ళకు ఉన్నది ఏంటంటే సమస్య, భయం, లేదా ప్రతిదానికి నాకెందుకు లేని వదిలేయడం. అది కనుక వీళ్ళ జీవితంలోంచి పోయిందా వీళ్ళు చాలా టాప్ లెవెల్లో ఉంటారు ఎప్పుడు కూడా. అంటే వీళ్ళు ఏంటంటే తృప్తి పడిపోయేటటువంటి లక్షణాలు వీళ్ళకి ఎక్కువ ఉంటాయి. చాలే అని అది ఉండకూడదు. అది ఉంటే ఎదగరు వీళ్ళు. దీనివల్ల ఏంటంటే ప్రపంచంలో వీళ్ళ యొక్క అవసరం చాలా ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఎదగడమే కాదు 10 మందికి ఉపయోగపడే లక్షణాలు కలిగిన వాళ్ళు. కాబట్టి ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి ఈ వీడియో చాలా ముఖ్యం. మీరు ఎదగాలి, మీరు ఎదిగితేనే 10 మంది ఎదుగుతారు, సమాజంలో మంచి స్థాయిలోకి తీసుకెళ్ళగలుగుతారు. కాబట్టి ఖచ్చితంగా శ్రద్ధగా వినండి. ఇంకో విషయం కూడా చెప్పదలుచుకున్నాను, ఇప్పటిదాకా చెప్పలేదు. ఎవరు విన్నా ఈ ఫలితాలని మిగతా వీడియోల్లో కాకుండా ప్రశాంతంగా ఉన్నప్పుడు వినండి. జనాలు ఉన్నప్పుడు కంగారుగా వినండి. ప్రశాంతంగా ఎవరో లేనప్పుడు కూర్చొని శ్రద్ధగా వింటే
ఖచ్చితంగా మీకు ఇవి అర్థమవుతాయి, మీ జీవితాలు మారుస్తాయి. కాబట్టి చాలా శ్రద్ధగా వినండి. ఇంకా ఎవరెవరి వృశ్చిక రాశిలోకి వస్తారు అన్నట్లయితే కనుక విశాఖ నక్షత్రం 4వ పాదం వారు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు కూడా ఈ వృశ్చిక రాశిలోకి వస్తారు. ఇక పేరుని బట్టి చూసుకునే వాళ్ళ పేర్లో మొట్టమొదటి అక్షరం కనుక తో, నా, నీ, ను, నే, నో, యా, ఈ, యు ఈ అక్షరంతో ప్రారంభమైతే కనుక వీళ్ళందరిదే వృశ్చిక రాశి అవుతుంది. అంటే తాగుణితం, నాగుణితం, యాగుణితం అనుకోండి. కాబట్టి వృశ్చిక రాశి అవుతుంది. కాబట్టి వృశ్చిక రాశిని చూసుకోండి. ఇక వృశ్చిక రాశి రాశ్యాధిపతి ఎవరయ్యా అన్నట్లయితే కనుక కుజుడు రాశ్యాధిపతి అవుతాడు. కుజుడు దేనికి సంబంధించినటువంటి కారకుడు అంటే కనుక ఎరుపు రంగుకు వర్ణానికి సంబంధించినటువంటి. వీళ్ళు చూడడానికి ఎలా ఉంటారంటే ఎరుపు రంగు, చామంచాయి రంగు ఎక్కువగా ఉంటుంది వీళ్ళలో. తెల్లగా ఉన్నా కూడా వాళ్ళలో ఎరుపుతనం మిక్స్ అయి ఉంటుందన్నమాట. లేదా పింక్ కలర్ కానీ, ఎరుపు కానీ, చామంచాయి కలర్ కానీ మిక్స్ అయి ఉంటుందన్నమాట. లేదా బాగా నల్లగా ఉండే అవకాశాలు తక్కువగా ఉంటాయి, కానీ నలుపులో కూడా ఒక అద్భుతమైనటువంటి ఛాయ, అంటే నలుపు రంగు ఛాయ్ కాదు అది ఛాయ్తో, పసుపు రంగు ఛాయ్తో కలిపిన మిక్స్తో కూడుకున్నటువంటి రంగుతో ఉండి వీళ్ళు విపరీతమైన ఆకర్షితులుగా ఉంటారని చెప్పచ్చు. వీళ్ళ అందం, వీళ్ళ గుణం. రెండోది ఏంటంటే స్పోర్టివ్నెస్ విపరీతంగా ఉంటుంది వీళ్ళకి. కుజుడు అధిపతి కదా. కుజుడు దేనికి కారకుడు అంటే ఉత్సాహానికి, అగ్రెసివ్నెస్కి, స్పోర్ట్స్కి, కళలకి, అన్నిటికీ కారకుడు అనమాట. అందుచేత వీళ్ళకి చిన్నప్పటి నుంచి చాకచక్యం, ఉత్సాహం, సంతోషంగా ఉండడానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం, ఎంజాయ్మెంట్కి, ఎంటర్టైన్మెంట్కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం, అందానికి విపరీతంగా కాన్సన్ట్రేషన్, అందం పట్ల చాలా ఆసక్తి ఉంటుంది వీళ్ళకి. వీళ్ళకి ఏంటంటే అందరూ నన్ను మెచ్చుకోవాలనే తపన, నలుగురిలోనూ ప్రత్యేకంగా కనపడాలనే తపన బాగా ఉంటుంది వీళ్ళకి. కాబట్టి ఈ లక్షణాలు ఎప్పటి నుంచి ఉంటాయంటే వీళ్ళు చదువుకునే వయసు నుంచి ఉంటాయని చెప్పచ్చు. ఊహ తెలిసినప్పటి నుంచి ఉంటాయని చెప్పచ్చు. ఊహ తెలిసినప్పటి నుంచి కూడా వీళ్ళు ప్రత్యేకంగా భావిస్తారు. వీళ్ళకి అర్థమవుతుంది నేను ఒక స్పెషల్ క్యాండిడేట్, నేను ఒక ప్రత్యేకమైన పర్సన్ని అన్న అనుభూతి వీళ్ళ జీవితంలో వీళ్ళకి తెలుస్తూ ఉంటుంది. కారణం ఏంటంటే వీళ్ళకి ఆలోచనలు బాగుంటాయి. మిగతా విద్యార్థులు, మిగతా పిల్లలు ఒకలా ఆలోచిస్తే వీళ్ళు ఒకలా ఆలోచించడం, వాళ్ళలో కూడా వీళ్ళు ప్రత్యేకంగా ఉండడం, వాళ్ళలో కూడా ఒక నాయకత్వ లక్షణాలు, ఆటల్లో బాగా ఇన్వాల్వ్ అవుతారు. మీరు ఏ ఆడినా చూడండి, వీళ్ళు ఒక క్యారమ్ బోర్డు ఆడినా, ఒక చెస్ ఆడినా, లేకపోతే క్రికెట్ ఆడినా నెగ్గడానికే ప్రయత్నం. తెలియకుండా వీళ్ళకి ఏంటంటే నెగ్గాలనే కసి ఉంటుంది వాళ్ళలో, ఆ తెలియని కసి ఉంటుంది. ఆ కసి వల్ల గేమ్స్ ఆడేటప్పుడు కూడా వీళ్ళు స్పోర్టివ్గా ఉంటారు, చదివేటప్పుడు అది స్పోర్టివ్గా ఉంటారు, అలాగే పని చేసేటప్పుడు కూడా స్పోర్టివ్గా ఉంటారు. నలుగురితో ఉన్నప్పుడు వీళ్ళు ఫస్ట్లో ఉండాలనేటటువంటి ఆత్రత ఎక్కువగా ఉంటుంది. రన్నింగ్ కాంపిటీషన్ పెట్టినా, ఇంకొక కాంపిటీషన్ పెట్టినా, ఎందులోనైనా సరే తెలియకుండానే వీళ్ళకి ఏంటంటే ఎలాగైనా ఫస్ట్ దానే కోరుకుంటారు. నెగ్గాలనే కసి, పట్టుదల ఉంటాయి చూసారా, అది వీళ్ళలో విపరీతంగా ఉంటాయి. కానీ విచిత్రం ఏంటంటే వీళ్ళకి బద్ధకం బాగా ఉంటుంది, లేజినెస్ బాగా ఉంటుంది చిన్నప్పుడు. యుక్త వయసు వచ్చాక ఉన్నా అది సాగదు వీళ్ళకి పరిస్థితుల ప్రభావం చేత. న్యాచురల్గా వీళ్ళకి బద్ధకం గుణాలు ఉంటాయి, కానీ అది కుదరదు వీళ్ళ జీవితంలో. అంటే రెస్ట్ తీసుకోవడం, లేకపోతే ప్రశాంతంగా ఉండడం వీళ్ళ జీవితంలో కుదరదు. అలాగే మంచి అద్భుతమైనటువంటి నేక్నెస్, అంటే వ్యక్తులని బాగా అర్థం చేసుకోవడం, మనుషుల్ని బాగా అర్థం చేసుకోవడం, పరిస్థితులను బాగా అర్థం చేసుకోవడంతో పాటుగా వీళ్ళని వీళ్ళు బాగా అర్థం చేసుకుంటారు. వీళ్ళలో ఉండే మైనస్లు ఏంటో, వీళ్ళలో ఉండే ప్లస్లు ఏంటో, వీళ్ళ వీక్నెస్లు ఏంటో, వీళ్ళ టాలెంట్ ఏంటో, వీళ్ళ స్కిల్ ఏంటో, వీళ్ళకి క్లారిటీ చాలా బాగుంటుంది. నేను ఈ పని చేయగలను, ఖచ్చితంగా చేస్తారు, నా వల్ల ఇది అవ్వదు, దాని జోలికి వెళ్ళరు. అలాగే ఏంటంటే తెలియని విషయాన్ని ఇన్వాల్వ్ అయిపోయి అనవసరంగా కెలికేసుకుని పాడైపోయే లక్షణాలు లేకుండా జాగ్రత్తగా చెప్పేస్తారు, ఆచితూచి అడిగేస్తారు. దీనివల్ల ఏంటంటే వీళ్ళ జీవితంలో సక్సెస్ని బాగా చూస్తారని చెప్పచ్చు. చాలా మంచి విషయం. రెండోది చదువు విషయంలో స్నేహితులు బాగా ఉంటారు. అద్భుతమైనటువంటి స్నేహగుణం వీళ్ళకి. స్నేహితులకి ఖర్చు పెట్టడం వీళ్ళు ముందుంటారని చెప్పచ్చు. చిన్నప్పుడు ఇంట్లో 10 రూపాయలు ఇచ్చారనుకోండి, ఒక 5 రూపాయలు స్నేహితులకి ఖర్చు పెట్టి వీళ్ళకి 5 రూపాయలు తినే రకమే తప్ప వీళ్ళు తినేసి స్నేహితులు పెట్టకుండా ఉండరు. వీళ్ళు ఒక అరటిపండు ఉంది అనుకో, సగం వెళ్ళి సగం వాళ్ళు పక్క వాళ్ళు పెడతారు. అంటే ఏదైనా షేరింగ్, స్నేహానికి ప్రాణం ఇవ్వడం, స్నేహితులతో గడపడం బాగా ఎక్కువ ఉంటాయి. స్నేహితులు వీళ్ళతో ఆడుకుంటారు చూడండి, అద్భుతంగా వీక్నెస్తో ఆడుకుంటారు. అంటే వీళ్ళని వాడుకోవడానికి, వీళ్ళని పొగిడేయడానికి, వీళ్ళ దగ్గర ఉన్నది లాగేసుకోవడానికి చక్కని మాటలు మాట్లాడతారు. వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి అర్థమైపోతుంది వీళ్ళ బ్రెయిన్ ఎలాంటిదంటే సామాన్యమైంది కదా. అవతల వాడు వీళ్ళని మెస్మరైజ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు, లేకపోతే ఏదో పొగడానికి ట్రై చేస్తున్నాడు అని వీళ్ళకి అర్థమవుతుంది. కానీ అర్థమైనా దాన్ని వీళ్ళు ఎంజాయ్ చేస్తారు. అంటే 10 రూపాయలకి 5 రూపాయలు కక్కుర్తి పడుతున్నాడు, పొగుడుతా పొగండి పోతే అంటే
పక్కవాడి చేత పొగిడించుకోవడము, ఎంజాయ్ చేస్తారు, దాన్ని ఎంజాయ్ చేయడం అనమాట. చాలా మందికి అది రాదు ఆ నేక్నెస్. అలాగే ఏంటంటే వీళ్ళకి తెలియకుండానే స్నేహితులు బాగా ఉంటారు, స్నేహితులు బాగా డబ్బులు ఖర్చు పెడతారు. అలాగే ప్రతి వ్యక్తిని బాగా వాడుకోవడం కూడా వీళ్ళకి బాగా వచ్చు. అలానేవి తెంగరోళ్ళు అమ్మాయికులు అయితే మాత్రం కాదు, అవసరానికే వాడతారు వీళ్ళు. అనవసరంగా ఎవరు పడితే వాళ్ళతోటి, అంటే చూడండి, ఒక మనిషికి మనం అత్యవసరమైనప్పుడు మనం వాడిని డబ్బులు అడగడమో లేకపోతే హెల్ప్ అడగడమో వేరు, ఉన్నాడు కదా అని వాడేసుకోవడం వేరు. అప్పుడు ఏమవుతుంది, వాడు అవసరానికి పనికి రాకుండా పోతాడు. అలా కాకుండా వీళ్ళు ఏంటంటే ముఖ్యమైన పనులకి స్నేహితులను వాడుకుంటారు. అవసరం లేదనుకోండి వాళ్ళు అనవసరంగా డిస్టర్బ్ చేయరు. అలాగేంటంటే ఎప్పుడు ఎవరిని ఎప్పుడు ఎలా వాడాలో, అత్యవసరానికి ఎవరిని వాడాలో వీళ్ళకి బాగా తెలుసు. కాబట్టి వీళ్ళకి స్నేహితులు కూడా వీళ్ళకి బాగా ఉపయోగపడతారని చెప్పచ్చు. అంటే వీళ్ళు 10 సార్లు హెల్ప్ చేస్తే 1-2 సార్లు వాళ్ళు హెల్ప్ తీసుకుంటారు వీళ్ళు. అర్థమైందా? అది చాలా మంచి లక్షణం. అది దానివల్ల లాంగ్ టర్మ్లో స్నేహాలు నిలబడతాయి. ఫ్యామిలీకి వీళ్ళు పెద్ద అండ అని చెప్పచ్చు. చిన్నప్పటి నుంచి కూడా బాధ్యతగా ఉండడం కానీ, రిలేషన్షిప్కి వాల్యూ ఇవ్వడం కానీ, మనుషులతో అంటే కుటుంబాలను ఇష్టపడడం. రెండోది, కుటుంబంలో చూడండి, అన్నదమ్ముల పిల్లలు, అక్క చెల్లెల పిల్లలు వీళ్ళు ఉంటారు సరే, కజిన్స్ అవ్వచ్చు, వాళ్ళతోటి బాగా రిలేషన్స్, అంటే ఫ్యామిలీలకి బాగా, బంధుత్వానికి బాగా ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తారని చెప్పచ్చు చిన్నప్పటి నుంచి కూడా. కాబట్టి ఎక్కువగా వీళ్ళకి కుటుంబంలో కూడా బాగా నచ్చిన వాళ్ళు ఉంటారు, పిల్లలతో బాగా ఇష్టపడతారు. రెండోది, పర్సనల్ విషయాలు బాగా షేర్ చేసుకుంటారు వీళ్ళు. అవతల పర్సనల్ విషయాలు బాగా అర్థం చేసుకోగలుగుతారు, లాగగలుగుతారు. ఇలాంటి నేక్నెస్ వీళ్ళకి చాలా బాగా ఉంటుంది. అది అందరికీ సాధ్యం కాదు. అలా తెలుసుకోవాలంటే వాళ్ళు ఎమోషనల్గా మాట్లాడగలగాలి. వీళ్ళకి ఆ ఎమోషనల్గా మాట్లాడే బాండింగ్ బాగుంటుంది. ఆ బాండింగ్ బాగుండడం వల్ల అవతల వాళ్ళతోటి మంచిగా మాట్లాడి కష్ట సుఖాలు తెలుసుకుని తెలియనటువంటి మోటివేషన్ చేయగలిగేటటువంటి లక్షణం వీళ్ళలో బాగా ఉండడం వల్ల కుటుంబ సభ్యులలో కూడా వీళ్ళకి ప్రత్యేక స్థానం ఉంటుందని చెప్పచ్చు. అలాగే కుటుంబంలో శుభకార్యాల్లో కానీ, ఫంక్షన్స్లో కానీ వీళ్ళు ఎంత సేవ చేస్తారంటే పరమ సేవ చేసేస్తారని చెప్పచ్చు. వాళ్ళు దూర బంధువుల, దగ్గర బంధువుల అనవసరం. ఒకవేళ వీళ్ళు వెళ్ళారు అంటే అక్కడ ఖచ్చితంగా వీళ్ళు ఖాళీగా అయితే కూర్చోరు, హెల్ప్ చాలా బాగా చేస్తారు, బాగా పర్సనల్గా తీసుకుంటారు. కాబట్టి బంధుత్వంలో విపరీతమైనటువంటి ఒక ఎమోషన్ ఉంటుంది వీళ్ళకి, ఇష్టం ఉంటుంది బాగా. ఆహార ప్రియులు, విపరీతంగా ఫుడ్ని ఎంజాయ్ చేస్తారు, బాగా తింటారు వీళ్ళు. వీళ్ళకి అరుగుదల శక్తి చాలా బాగుంటుంది. ఎక్కువగా బయట ఫుడ్ని బాగా ఇష్టపడతారు, జంక్ ఫుడ్ని బాగా ఇష్టపడతారు, ఫాస్ట్ ఫుడ్లు బాగా ఇష్టపడతారు. బిర్యానీలని, మసాలా పదార్థాలని, స్నాక్స్ని, వీటిని చాలా బాగా ఇష్టపడతారు. నూనె పదార్థాలని, టిఫిన్స్ని వాళ్ళు బాగా ఇష్టపడతారు. దాంతోపాటుగా వీళ్ళకి వండే గుణం చాలా బాగుంటుంది, వంట శ్రద్ధగా వండుతారు. ముఖ్యంగా ఈ స్త్రీలు అంటే వీళ్ళకి టేస్ట్ ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, బాగా ఆహార ప్రియుడు, ఇష్టం ఉన్నవాడే బాగా వండగలుగుతాడు. ఎందుకంటే వాడికే నచ్చదు సరిగ్గా ఉండకపోతే రుచి. కాబట్టి ఫస్ట్ తిండిపోతేవాడికి బాగా వంట వస్తుంది అన్నట్టుగా వీళ్ళకి కూడా ఏంటంటే, అంటే వీళ్ళు తిండిపోతులని అర్థం కాదు, అపార్థం చేసుకోవద్దు. తినడాన్ని ఎంజాయ్ చేస్తారు వీళ్ళు. ఎంత క్వాంటిటీ తిన్నామని కాదు, టేస్టీగా, ఎంత టేస్టీగా తిన్నాం ఇది అన్నమాట. కాఫీ అరకప్పే తాగొచ్చు కానీ సమపాలలో తాగాలి. అలాగే ఏంటంటే వండే వంటలు కూడా వీళ్ళు స్త్రీలు బాగా ఇష్టంగా వండుతారు, శ్రద్ధగా వండుతారు, ప్రేమగా వండుతారని చెప్పచ్చు. వీళ్ళకి ఫుడ్ తినడం ఎంత ఇష్టమో ఫుడ్ పెట్టడం అంత ఇష్టం. కుటుంబ సభ్యులు కావచ్చు, పిల్లలు కావచ్చు, ఫుడ్ని బాగా వండి పెట్టడానికి చాలా ఇష్టపడతారు, దాంట్లో ప్రాణం పెట్టేస్తారని చెప్పచ్చు. దానివల్ల వీళ్ళ ఫుడ్కి ఎడిట్ అయ్యే వాళ్ళు చాలా బాగా ఉంటారు కుటుంబంలో. ఆఖరికి వీళ్ళు టీ పెడుతూ నీ చేతితో టీ పెట్టమ్మా చాలా బాగుంటుంది, నీ చేతితో కాఫీ పెట్టమ్మా చాలా బాగుంటుంది, నీ చేతితో ఇది సాంబార్ పెట్టమ్మా అంటే వీళ్ళ ఫుడ్ని ఇష్టపడి చాలా బాగా ఎక్కువగా వీళ్ళని ఎంకరేజ్ చేసే వాళ్ళు ఎక్కువగా ఉంటూ ఉంటారు. కాబట్టి ఆహార ప్రియులు, ఫుడ్ని బాగా వండగలుగుతారు, సర్వీస్ చాలా బాగా చేస్తారు. అంటే బంధువులు వచ్చారనుకుందాం ఇంటికి, ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చారనుకోండి, వాళ్ళని మెప్పించడానికి వీళ్ళు బాగా వండి పెట్టడం, సేవ చేయడం, తెలియకుండా వాళ్ళు ఏంటంటే ఏమో ఈడెందుకు వచ్చాడు రా బాబు అనుకోకుండా వీళ్ళు వచ్చిన వాళ్ళని బాగా గౌరవంగా చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు మనం వాళ్ళతో బాగా ఇన్వాల్వ్ అయ్యి హ్యాపీ ఫీల్ అయితే వాళ్ళకి రెండోసారి ఇంటికి రావాలనిపిస్తుంది. అదే మనం మౌనంగా ఉండి, డేలాగా ఉండి, ఏదో బలవంతంగా వండి పెట్టి తక్కువగా మాట్లాడి మొహం మీదే వాళ్ళకి చేసామనుకోండి, వాళ్ళు రావడానికి ఇష్టపడరు అసలు. ఫస్ట్ ఏమండి రాకపోతే గొడవే ఉంది అనుకుంటారు, అది అసలు కరెక్ట్ కాదు. అసలు ఒకటి గుర్తుపెట్టుకోండి, మనిషి ఎలాంటి వాడో తెలుసా మీకు? ఎప్పుడు హ్యాపీగా ఉంటాడు మనిషి తెలుసా మీకు? ఒంటరిగా ఉన్న మనిషి ఎప్పుడు హ్యాపీగా ఉంటాడు.
అందుకనే మనకి సమాజము లేదా బంధుత్వాలు ఇవన్నీ రిలేషన్లు ఎందుకు పెట్టారు ఋషులు అంటే ఇప్పుడు అంతెందుకు ఎవరైనా చనిపోయినప్పుడు కూడా ఒంటరిగా వాడి పడే అడవలేక కాదు, 10 మంది బంధువులు వచ్చినప్పుడు తెలియకుండానే బాధ తగ్గుతుంది. మీకు ఉన్నా నీ వెనకాల నలుగురు ఉన్నావు, ఆ ఓదార్పు వాళ్ళు ఇవ్వలేదనుకోండి ఆ సమయంలో సూసైడ్ దాకా పోతుంటారు చాలా మంది, తెలుసా? అవునవును. తర్వాత కూడా గురుగారు కొంతమంది ఏంటంటే లేడీస్ కానీ ముఖ్యంగా జెంట్సే వీక్ అయిపోతూ ఉంటారు. నిజం, మీరు అనుకుంటున్నారు లేడీస్ అని కాదు, మీరు అన్నట్టు జెంట్స్ బాగా వీక్ అవుతారు ఎమోషనల్గా. మీకు ఒక సమయంలో జెంట్స్కి ఇష్టపడిన తర్వాత ఒక స్త్రీ ఒక భార్య కానీ ఇంకోటి కానీ కొన్నాళ్ళు వాళ్ళతో రిలేషన్షిప్ మెయింటైన్ చేసిన తర్వాత తెలియని బాండింగ్ అది ఎలా ఉంటుందంటే ఈవిడ లేకపోతే నా బతికే లేదు. ఎందుకంటే లేచిన దగ్గర నుంచి ఎంత కొట్టుకున్నా ఎంత తిట్టుకున్నా భార్య సర్వీసు భార్య సేవ తెలియకుండానే వాళ్ళ జీవితంలో వాళ్ళకి పెద్ద అసెట్. ఒక 4 రోజులు పుట్టింటికి వెళ్తే తట్టుకోలేరు మొగాళ్ళు, పుట్టింటికి వెళ్ళడానికి ఇష్టపడరు. అవును, పెద్ద ఏజ్ వచ్చినాక మరీ ఎక్కువ బాండింగ్ బాగా. ఎందుకంటే వీళ్ళకి ప్రేమ అవ్వచ్చు, రిలేషన్ అవ్వచ్చు, సర్వీస్ అవ్వచ్చు, ఏదైతే అవ్వచ్చు తెలియకుండానే వాళ్ళతో ఒక రిలేషన్ ఏర్పడిపోయి ఒకనొక దశలో వాళ్ళు లేకపోతే ఉండలేరు అసలు. ఇంక నేను బతకలేనేమో, ఇంక రేపేంటి నేను ఎలా వండుకోగలను, ఎలా పడుకోగలను, ఎలా తినగలను, ఎలా నా కష్టం చెప్పుకోగలను. ఇప్పుడు ఫీలింగ్స్ ఉన్న బాధలు ఉన్న పెళ్ళంతో చెప్పుకోగలుగుతారు చాలా మంది. ఓల్డ్ ఏజ్ వచ్చినాక మీకు చనిపోతే మటుకు జెంట్స్కే ఎక్కువ సమస్య. అవును గురుగారు, సమస్యనే కాదు చాలా మంది ఏంటంటే 1 సంవత్సరం లోపే నేను చూసాను పర్సనల్ గా ఒక 2-3 తాతగారులు జస్ట్ వైఫ్ చనిపోయిన 1 నెలల్లోనే చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అదే జెంట్స్ అనుకో, లేడీస్ అనుకోండి కొంచెం వేరుగా ఉంటారు. మీకు కారణం చెప్తాను. ఇప్పుడు జెంట్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి ఆకలి వేసింది అనుకోండి, వసే పలానా టిఫిన్ చేయి, పలానా కాఫీ పెట్టు, 4 సార్లు కాఫీ అడిగినా పెళ్ళం విసుక్కోదు, అడగగలిగేటువంటి ఇది ఉంటుంది. వాళ్ళిద్దరూ బాండింగ్ అలాంటిది. రెండోది ఒక వయసు వచ్చేసిన తర్వాత మొగుడికి ఏమి ఇష్టం, ఏ సమయంలో తినడం ఇష్టం, ఏ సమయంలో ఎలా వండితే ఇష్టం, ఏ రుచి ఇష్టం పెళ్ళం అర్థం చేసుకుని వండుతుంది. కోడలు కానీ బయటి వాళ్ళ వ్యక్తులు కానీ అర్థం చేసుకోలేరు, వీళ్ళు అడగలేరు, 4 సార్లు అనేది విసుక్కుంటారు. పెళ్ళం తీసుకున్న రెస్పాన్సిబిలిటీ ఎంత కష్టమైనా, మొగుడు ఎంత దుర్మార్గుడైనా, ఎంత కర్కోడుకుడైనా పెళ్ళం తీసుకునే రెస్పాన్సిబిలిటీ పరస్త్రీ తీసుకోలేదు. అంచేత ఏంటంటే వాళ్ళకి తెలియకుండానే విరక్తి, భయం వేస్తుంది. ఫస్ట్ మగాడికి స్త్రీ చనిపోతే భయం వేస్తుంది, నేను బతకలేను అనుకుంటాడు. ఒక వయసు వచ్చిన తర్వాత మీకు 2వ పెళ్ళిలో అనుకుంటాం కానివ్వండి, 2వ పెళ్ళిలోను 3వ పెళ్ళిలోనూ కూడా బాండింగ్ ఏమి ఉండదు. అదంతా కూడా ఏంటంటే ఏదో కమర్షియాలిటీ, ఆస్తుల మీద డబ్బుల మీద విడిపోతే నాకేంటి అనుకునే బతుకుతారు వాళ్ళు తప్ప ఫస్ట్ భార్యకు ఉన్నంత రెస్పెక్ట్ రెస్పాన్సిబిలిటీ 2వ భార్యకి రాదు, చాలా అరుదు. లేదని చెప్పను, 100 మందిలో 10 మందికి ఉంటుంది. కానీ 100 మందిలో 90 మందికి ఫస్ట్ మ్యారేజ్లో కంపల్సరీగా ఇడు నా మొగుడు, వాడు ఎలాంటి వాడైనా సరే, బయట వాళ్ళిద్దరూ కొట్టుకోనివ్వండి తిట్టుకోనివ్వండి, బయట వాడు వచ్చి ఏమనంటే ఏంట్రా అని ముందెళ్ళేది భార్య. తెలుసా మీకు? తాను ఎన్నేనే తిట్టచ్చు, తన మొగుడిని పుట్టింటి వాళ్ళు తిట్టినా తట్టుకోదు. తెలుసా మీకు? నా మొగుడిని ఎందుకు అలా అంటున్నారని ఖచ్చితంగా రియాక్ట్ అవుతుంది. అంటే అలాగా మీకు తెలియదు, అది మన హైందవ సంస్కృతిలో ఉందో, సనాతన ధర్మంలో ఉందో, భారతదేశంలో ఉందో తెలియదు. కానీ ఆ తాలిబొట్టులోను, ఆ బంధుత్వంలోనూ, బాంధవ్యంలోనూ అద్భుతమైన ఎమోషన్ ఉంటుంది. కాబట్టి అదంత ఈజీ కాదు విడిపోయి ఉండడం. కాబట్టి ఆ ఎమోషనల్ వీళ్ళకి బాగా ఎక్కువ, అందుకనే వీళ్ళు లేకపోతే తట్టుకోలేరు అనమాట. అలాగేంటంటే రిలేషన్లో అద్భుతమైనటువంటి రిలేషన్, ఒకళ్ళు బాగా అర్థం చేసుకోగలుగుతారు. భర్తను అర్థం చేసుకోవడంలో ఈ రాశి వాళ్ళు అద్భుతం అని చెప్పచ్చు ఖచ్చితంగా. ఎన్ని ఉన్నామండి, ఎన్ని సమస్యలు ఉన్నామండి, తట్టుకుని భర్తని మార్చుకోగలవడం, ఓర్పు సహనంతో వహించడం మాత్రం చాలా బాగా ఉంటాయి. అలానే రాశ్యాధిపతి కుజుడు అగ్రెసివ్నెస్గా లేకపోవడం ఏముండదు, లొంగరు వీళ్ళేవిని లొంగినట్టుగా ఉంటారు తప్ప లొంగరు. చాలా అంటే ఒక అద్భుతమైనటువంటి చాకచక్యత ఉంటుంది వీళ్ళకి. ఎంత ఎమోషనల్గా ఉంటారో అంతే పర్ఫెక్ట్గా ఉంటారు, సిస్టమేటిక్. భర్త విషయంలో అవ్వచ్చు, పిల్లల విషయంలో అవ్వచ్చు, ఎందులోనూ కూడా దిగజారడానికి కానీ తగ్గి ఉండడానికి కానీ అసలు ఇష్టపడరు. కాంప్రమైజ్ అనేది వీళ్ళ జీవితంలో చూడలేమండి. లైఫ్ స్టైల్లో కానీ, ఆహార అలవాట్లలో కానీ, లగ్జరీలో కానీ, భోగాలలో కానీ, సుఖాలలో కానీ అసలు కాంప్రమైజ్ అనేది వీళ్ళ జీవితంలో ఉండదు. తృప్తి అనేది వీళ్ళ జీవితంలో ఉండదు. ఎప్పుడూ ఏదో ఒక రకమైన అసంతృప్తే, ఎప్పుడూ ఏదో ఒకటి కావాలనుకునే కోరిక, ఏదో సాధించాలనే కోరిక, తపన, ఆత్రత బాగా ఉంటాయి వీళ్ళలో. కాబట్టి ఈ రాశిలో ఉండే స్త్రీలు ఏంటంటే బాగా కష్టపడతారు, తెలుసుకుంటారు. అన్నిటితో పాటుగా తెలివితేటలు ఉంటాయి వీళ్ళకి, అద్భుతమైన తెలివితేటలు. ప్రపంచ జ్ఞానం కానీ, లేదా
పరిస్థితులు అర్థం చేసుకోవడం కానీ భవిష్యత్తును అర్థం చేసుకోవడం కానీ చాలా బాగా తెలివితేటలు ఉంటాయి. హెల్త్ కాన్షియస్ అయితే చాలా బాగా ఉంటుంది. ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో చాలా ముందు ఉంటారు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి స్పోర్టివ్నెస్ బాగా ఉండడం వల్ల ఫిజిక్ని బాగా మెయింటెనెన్స్ చేయడానికి, తన స్ట్రక్చర్ని బాగా మెయింటెనెన్స్ చేయడానికి, అందాన్ని బాగా మెయింటెనెన్స్ చేయడానికి బాగా ఎక్కువగా శ్రద్ధ పెడతారు వీళ్ళు అని చెప్పచ్చు. ఎదుటి వాళ్ళని ఆకర్షించుకోవడానికి బాగా ప్రయత్నం చేస్తారు వీళ్ళు. ఎదుటి వాళ్ళు నన్ను చూస్తే ఇష్టపడాలి అనే గుణం చాలా బాగా ఉంటుంది వీళ్ళకి. తప్పదు కంపల్సరిగా ప్రేమ కలాపాలు, వ్యామోహాలు చచ్చినా వీళ్ళకి వదలం. వీళ్ళ జీవితంలో వీళ్ళకి విపరీతంగా ఉంటాయి. ఎందుకంటే వీళ్ళకి హార్మోన్స్ చాలా పుష్టిగా బలంగా ఉంటాయి. చక్కని బ్యాలెన్సింగ్ ఉంటుందన్నమాట. పౌష్టికమైనటువంటి శరీరం కలిగి ఉంటారు. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆకలి కోరిక అనేది శారీరక పరమైనటువంటి బలాన్ని బట్టి కూడా వస్తాయి. శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నవాడికి ఆకలి ఎలా వేస్తుందో కోరిక అలాగే పుడుతుంది. అది పుట్టలేదు అంటే కనుక జబ్బు ఉందని అర్థం. వాళ్ళకి వయసుకు వచ్చిన తర్వాత కోరిక పుట్టకపోయినా కూడా అది కూడా జబ్బే. అయితే దానిని మనస్సుతో నిగ్రహణ చేసుకోగలగడం, సమయానికి వివాహం చేసుకోవడం, ఉన్న వ్యక్తితో బాండింగ్ పెట్టుకుని వాడితో రిలేషన్లో హ్యాపీగా ఎంజాయ్ చేయడం అనేటటువంటిది నేక్నెస్. అర్థమైందా మీకు? అంతేగాని ఆకలిస్తే తినద్దని ఎవ్వడూ చెప్పడు ఇక్కడ. ఆకలిసినప్పుడు తిను, హోమ్లీ ఫుడ్ తిను, వండుకో, బాగా వండుకో, బాగా నేర్చుకుని తిను అన్నట్టుగా. కోరికలు పుట్టినప్పుడు కూడా నీకెవరైతే ఉన్నారో నీ పార్ట్నర్ని, ఆ పార్ట్నర్ని నీకు కావాల్సినట్టు మలుచుకో, ఓపెన్గా మాట్లాడుకో, జాగ్రత్తగా వ్యవహారం చేయి. చేసుకుంటే లైఫ్లు చాలా బాగుంటాయి. కానీ వీళ్ళ దురదృష్టం అవ్వచ్చు, అదృష్టం అవ్వచ్చు, యుక్త వయసులో కంపల్సరిగా వీళ్ళు గడప దాటే పరిస్థితులు ఉంటాయి. కోరికలను అదుపులో పెట్టుకోలేరు, వ్యామోహాలకి గురవుతారు, తప్పులు చేయవలసిన పరిస్థితులు 100లో 90 మందికి ఉంటాయని చెప్పచ్చు. మిగతా 10 మందికి వాళ్ళ కుటుంబ పరిస్థితులు రకరకాల కారణాల చేత కోరికున్నా సరే కంట్రోల్ చేసుకోగలిగితే తప్పదు. వీళ్ళ జీవితంలో వీళ్ళ అందం అవ్వచ్చు, వీళ్ళ యాక్టివ్గా కొన్ని గుణాలు అవ్వచ్చు, రకరకాలు అవ్వచ్చు, వ్యక్తులతోటి పరపురుషులతోటి ఎక్కువగా వీళ్ళు ఖచ్చితంగా ఇన్వాల్వ్ అవుతారు. కోరికలు తీర్చుకునే అవకాశాలు కూడా ఉంటాయి. కానీ ప్రేమ వ్యవహారాలు బాగా ఫలిస్తాయి వీళ్ళకి జీవితంలో. పెద్దలు ఒప్పించుకోవడం కానీ, వివాహం చేసుకోవడం కానీ, ప్రేమించిన వాళ్ళతో రిలేషన్లో బాగా స్ట్రాంగ్గా ఉండడం కానీ, చాలా కాన్ఫిడెంట్గా ఉండడం కానీ ఉంటుంది వీళ్ళకి. కాబట్టి ప్రేమించిన వాళ్ళు దక్కించుకోగలుగుతారు, ప్రేమించిన వాళ్ళు వెయిట్ చేయించగలుగుతారు, ఎదురు చూసి వివాహాలు చేసుకోగలుగుతారు. విదేశీపరమైన వ్యామోహం విపరీతంగా ఉంటుంది వీళ్ళకి. ఇతర దేశాలు వెళ్ళడం కానీ, విదేశాలు తిరగడం కానీ, తర్వాత తిరగడం అంటే పిచ్చి అని చెప్పచ్చు. విదేశాలకి సరదాగా విహారయాత్ర కోసమో, ఎంటర్టైన్మెంట్ కోసమో, జాబుల కోసమో ఏదైనా సరే వెళతారు. ఒకసారి పెళ్ళిళ్ళు అయిన తర్వాత మొగుళ్ళతో వెళ్ళడం కానీ, ఇలాంటి రక్షణలు వీళ్ళకి చాలా బాగా ఉంటాయి. కాబట్టి విదేశీయాల యోగ్యత చాలా బాగా ఉంటుంది. ప్రయాణాలను బాగా ఇష్టపడతారు. స్కూటీలు డ్రైవింగ్లు చేయడాలు, కారులు డ్రైవింగ్లు చేయడాలు బాగా నేర్చుకోగలుగుతారు వీళ్ళు. అలాగే యాత్రలు చేయడం, సరదాగా పిక్నిక్లకి, షికారులకి, తీర్థయాత్రలకి, విహారయాత్రలకి తిరగడానికి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. తిరగడం అంటే బాగా ఆసక్తి వాళ్ళకి. అలాగే వీళ్ళకి ఏంటంటే ప్రత్యేకంగాను పిల్లలతో ఎంజాయ్మెంట్ బాగుంటుంది వీళ్ళకి. అంటే పిల్లలతో కలిసి ఆడుకోగలరు వీళ్ళు. పిల్లలు క్రికెట్ ఆడుకున్నా లేకపోతే ఇంకోటి ఆడుకున్నా ఇన్వాల్వ్ అవ్వగలుగుతారు వీళ్ళు. అలాగే ఏంటంటే పిల్లలతోటి స్పోర్టివ్గా ఉండగలగడం, పిల్లలతో కలిసిపోవడం చాలా గొప్ప లక్షణం అది. మనం పెద్దరికంగా ఉండకూడదు కొన్ని విషయాల్లో, ఉండొచ్చు కొన్ని విషయాల్లో, కానీ మనం పిల్లలతో ఆడుకుంటూ పిల్లల్ని చదివించడం, పిల్లలతో మూమెంట్ అవ్వడం వల్ల పిల్లలకు తెలియకుండానే మనం స్నేహగుణం అలవాటు అవుతాం. అప్పుడు వాళ్ళు ఏంటంటే మన దగ్గర రహస్యాలు దాచరు, ఓపెన్ మైండెడ్గా ఉంటారు, ఏదైనా కష్టం ఉన్నా సుఖం ఉన్నా చెప్పుకోగలుగుతారు. వీళ్ళకి వాళ్ళ బాండింగ్ బాగుంటుంది. దానివల్ల పిల్లలతో ఎంత బాగుంటారంటే వీళ్ళు చాలా హ్యాపీగా ఉంటారని చెప్పచ్చు. భర్తతో బాగుంటారు, కుటుంబంతో బాగుంటారు, అత్తమామలతోటి, తోటికోడళ్ళతోటి బాగుండడం కాదు, కంట్రోల్ చేస్తారు వీళ్ళు. ఎగ్జాక్ట్లీ, వీళ్ళు గ్రిప్లో పెట్టుకుంటారు, కంట్రోల్ చేయగలుగుతారు, అనుకువగా ఉన్నట్టుగా ఉండి వాళ్ళని వీళ్ళు గ్రిప్లో పెట్టుకుంటారు. తద్వారా ఏంటంటే అవతల వాళ్ళు కూడా వీళ్ళని పెద్దగా ఎక్కువగా డిమాండ్లు చేయడం, హెరాస్మెంట్ చేయడం కానీ కష్టం. అంత ఈజీ కాదు వీళ్ళని హెరాస్ చేయడం కానీ, ఇంకోటి చేయడం కానీ. ఎందుకంటే లాంగర్ వీళ్ళు ఫస్ట్ స్ట్రాంగ్గా ఉండేటటువంటి ఉమెన్స్ అని చెప్పచ్చు. అందుకనే వీళ్ళు ఏంటంటే చాలా మంచి బిజినెస్ టాక్టిక్స్లో సక్సెస్ అవ్వగలుగుతారు. అదే ఏ రంగాల్లో ఉంటారు గురుగారు? అనేక రంగాలమ్మా. వీళ్ళకి చాలా అద్భుతమైనటువంటి, అంటే ప్రధానంగా వీళ్ళకి చదువు ఎక్కువ రాదు, పెద్ద పెద్ద చదువులు చదివే అవకాశాలు చాలా అరుదు. లగ్నంలో బలాలను బట్టి తప్ప, గురుడు విపరీతంగా యోగించేసి, బుధుడు విపరీతంగా యోగించేస్తే తప్ప అలాంటి వాళ్ళు మాత్రమే పెద్ద పెద్ద జాబులు చేయగలుగుతారు. ఒకవేళ నిజంగా గ్రహాల్లో గురుడు కానీ బుధుడు కానీ యోగించేసి గ్రహ మైత్రి బాగుందనుకోండి, వీళ్ళు పెద్ద స్థాయిలో ఉద్యోగాలు చేస్తారు తప్ప అల్లాటప్ప జాబులు అయితే చేయరు.
ఒక కలెక్టర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు. రెండోది ఏంటంటే కుజుడు అధిపతి కదా, పోలీస్ రంగంలో, ఆర్మీ రంగంలో, ఎయిర్ ఫోర్స్లో, తర్వాత ఏంటంటే మామూలుగా ఈ ఎయిర్ హాస్టల్స్ గాను ఇలాంటి వాటిలో, తర్వాత ఏంటంటే బిజినెస్ మేనేజ్మెంట్ చేయడంలోను, సిఇఓలు గాను, లేకపోతే ఆర్గనైజేషన్ చేసే వ్యవస్థలు గాను, లేకపోతే కనుక హోటల్ మేనేజ్మెంట్లు, ఇలాంటి వాటిలో బాగా అద్భుతంగా ప్రావీణ్యం సంపాదించిన పరిస్థితులు అయితే చాలా బాగుంటాయి. మేనేజ్మెంట్ స్కిల్స్ వీళ్ళకి విపరీతం. అంటే వీళ్ళ కింద 10 మంది ఉంచుకుని 10 మందికి పని చెప్పగలిగి మేనేజ్ చేయగలిగే స్కిల్స్లో ఉండేటటువంటి జాబులన్నింటిలోనూ కూడా వీళ్ళు బాగా ఆరితేరిపోతారని చెప్పొచ్చు. ప్రైవేట్ జాబుల్లో కూడా ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి మారి, ఇంకో కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి మారి, ఏదో రకంగా వాళ్ళు చదువుకి సంబంధం లేకుండా స్కిల్స్తో డెవలప్ అవ్వగలుగుతారు. వీళ్ళు టాలెంట్ తోటి, స్కిల్స్ తోటి, కష్టంతో, అవసరానికి పరిస్థితిని బట్టి మార్చగలిగి వీళ్ళు ఎదుగుతారు. కాబట్టి వీళ్ళు ఉద్యోగాల్లో కూడా అద్భుతమైనటువంటి చాకచక్య సంపాదించుకోగలుగుతారు. కానీ విచిత్రం ఏంటంటే ఎంత కష్టపడతారంటే అంత కష్టపడతారు ఉద్యోగాల్లో కానీ వ్యవహారాల్లో కానీ. అంటే ఏది కూడా తక్కువగా చేయడం వీళ్ళకి ఇష్టం ఉండదు. క్వాలిటీ పని చేశారంటే ఎవరో పేరు పెట్టకూడదు, మాట పడడం అసలు ఇష్టం ఉండదు వీళ్ళకి, గొడవలకి వెళ్ళడం ఇష్టం ఉండదు. వెళ్ళారా గొడవలకి అంతూ చూసేస్తారు. సాధారణంగా గొడవల జోలికి వెళ్ళరు. ఎందుకంటే వీళ్ళకి అవతల వ్యక్తులతో గొడవలు పడ్డాలు, వాదించడాలు వీళ్ళకి అసలు నచ్చదు. మామూలుగా సోది కబుర్లు లేనని చెప్తారు, కూర్చోబెట్టి ఒక అరగంట గంట సేపు వాయించమంటే వాయిస్తారు. కానీ అదే గొడవగా మాట్లాడడం ఇష్టం ఉండదు వీళ్ళకి. అర్థమైతే మీకు? అలాగేంటంటే ఆర్గ్యుమెంట్ చేయడం వీళ్ళకి అసలు దానికి నచ్చదు అనమాట. అలాగే వీళ్ళు ఉద్యోగాలు చేసిన ఎక్కడ పేరు తెచ్చుకోరు, చెడ్డ పేరు తెచ్చుకోరు, మంచి పేరు తెచ్చుకుంటారు. ఒకవేళ నిజంగా ఉద్యోగం చేసేటప్పుడు వీళ్ళు సరిగ్గా చేయలేకపోతున్నారు, అవతల వాళ్ళు విసుక్కుంటున్నారు, నచ్చట్లేదు, వీళ్ళే మానేస్తారు తప్ప అవతలాడు ఎవరైనా పో అనేదాకా వీళ్ళు ఉండరు. అలాగా ఉద్యోగాలు చేసే చోట కూడా మంచి ప్రావీణ్యత ఉంటుంది. గవర్నమెంట్ జాబులు కానీ, ట్యూషన్ టీచర్స్గా కానీ ఇలాంటి జాబుల్లో, బ్యాంకింగ్ జాబుల్లోనూ వాటిలోనూ బాగా ప్రావీణ్యత సంపాదించుకోగలుగుతారు. గురుగారు ఇప్పటిదాకా అంటే హౌస్ వైఫ్స్గా కొంతమంది ఉండిపోయి ఉంటారు, లేకపోతే కనుక మధ్యలో కెరీర్ బ్రేక్ వచ్చి ఉంటుంది పిల్లల వల్లనో ఎలానో, వాళ్ళకి ఏమైనా సజెషన్స్ ఇస్తారు మీరు? నెక్స్ట్ వాళ్ళ కెరీర్ స్టార్ట్ చేయొచ్చు అంటారా? తప్పకుండా వీళ్ళ వల్ల అవుతుందా మిడిల్ ఏజ్ లో కూడా? చాలా మంచి క్వశ్చన్ అడిగారు. చాలా ఎక్కువ మంది ఇలాగే ఉంటారు తెలుసా మీకు. ఎందుకంటే కొంతకాలం జాబులు చేస్తారు, ప్రైవేట్ జాబులు, పిల్లలు పుడతారు, పరిస్థితుల కారణం చేత మళ్ళీ ఆగుతుంది. మళ్ళీ జాబ్ చేయడానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత ఈజీ కాదు. ఎందుకంటే దొరకట్లేదును. రెండోది ఏంటంటే అప్డేట్లు అవుతున్నాయి, స్కిల్స్, జాబ్స్, గ్యాప్ వచ్చింది అంటే ఆ గ్యాప్ ని కంపల్సరీ ఫిల్ చేయండి, కోర్సులు మారిపోతున్నాయి, కొత్త స్కిల్స్ కావాల్సి వస్తున్నాయి, అప్గ్రేడ్ అవ్వడం చాలా ఈజీ కాదు. ఆ కారణంగా జాబులు చేయలేని పరిస్థితుల వల్ల ఏం చేయాలో అర్థం అవ్వక చిన్న జాబులు, డేటా ఎంట్రీ వర్క్లు వీళ్ళు చేయలేక కొంచెం ఆలోచిస్తున్నారు. అలాంటి వాళ్ళకి అద్భుతమైనటువంటిది బిజినెస్. అసలు ఈ రాశి వాళ్ళకి ప్రధానంగా వ్యాపారం అద్భుతంగా రాణిస్తుందండి. మీరు అదిగా ఫుడ్ చాలా బాగా వండుతారు, బాగా చెప్పారు. ఫుడ్ అయితే చాలా బాగా వండుతారు. అలాంటప్పుడు వీళ్ళు హోటల్స్ కానీ లేకపోతే ఇలాంటివి సెట్ అవుతాయేమో బాగా. క్లౌడ్ కిచెన్ అనేటటువంటిది వీళ్ళకి అద్భుతంగా రాణిస్తుంది. ప్రస్తుత కాలంలో అద్భుతమైన బిజినెస్ క్లౌడ్ కిచెన్. ఎక్కువ పెట్టుబడి పెట్టక్కర్లేదు. జొమాటోలు, స్విగ్గీలు రకరకాలు వచ్చేసాయి. వీళ్ళు టేస్ట్గా వండగలుగుతారు. ఏముంది మీకు ఒకటి గుర్తు, ఫుడ్ అనేటటువంటిది వ్యసనం. వ్యసనం అనేటటువంటిది మనం ఏదో మందు, సిగరెట్లు అనుకుంటాం, కాదండి. అన్నిటికన్నా పెద్ద వ్యసనం ఫుడ్డే. టీ, కాఫీ కూడా పెద్ద వ్యసనమే. అది కాక హోమ్ ఫుడ్ దొరక్క చాలా మంది వండుకోలేరు, వాళ్ళకి టైం ఉండదు, హోమ్ ఫుడ్ కావాలనిపిస్తుంది. అలాంటి క్లౌడ్ కిచెన్ చాలా బెస్ట్ అండి. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజుల్లో అదే చెప్తున్నాను, కాలాన్ని బట్టి అర్థం చేసుకుని మారగలిగేవాడు ఎప్పుడూ సక్సెస్ అవుతాడు. అంతేగాని నేను పాతకాలంలాగా మా పెద్దలు చేసింది, పూర్వీకులు చేసింది అనుసరిస్తాను, పక్కింటి వాడు చేసింది ఫాలో అవుతానంటే ఈ రోజుల్లో సాగవు. అర్థం చేసుకో, ఏం లేదు సార్, భవిష్యత్తును అర్థం చేసుకోవడమే, జనాలను అర్థం చేసుకోవడం, గమనించడం అంతే. ప్రపంచాన్ని గమనించాలి. అందునే జనరల్ నాలెడ్జ్ అంటే ఏంటి? జనరల్గా పీపుల్స్ ఎలా బతుకుతున్నారు, మనల్ని మనమే అర్థం చేసుకోవడం. మనకేం అవసరం, రోజు పొద్దున్న లేచేసరికి మనం ఏ ఇబ్బందులు పడుతున్నాం, మన ఇబ్బంది మనం తెలుసుకున్నాం అనుకోండి, అక్కడి నుంచి పుడుతుంది ఐడియా. అంతే, అర్థమైందా? ఎవరో నలుగురు వచ్చారు ఇంటికి, ఏమో ఇప్పుడు వంట చేయాలా, ఇదే సమయంలో ఏదైనా వచ్చి మంచి ఫుడ్ ఇంటికి వచ్చేస్తే బాగుండు అని ఆలోచన నీకు వచ్చిందనుకో, అదే సమస్య అందరికీ ఉంటుంది. ఆ సమస్యలోంచి ఐడియా పుడుతుంది. అలాగా క్లౌడ్ కిచెన్ అనేటటువంటిది. ఎందుకంటే పెట్టుబడులు పెట్టబడగలిగే ఆడవాళ్ళకి ప్రధానమైన సమస్య ఏంటి? బయటికి వెళ్ళి వాళ్ళు ఒంటరిగా పెద్ద సంస్థలు స్థాపించడం అందరికీ అవ్వకపోవచ్చు. అలాంటి వాళ్ళకి ఈ క్లౌడ్ కిచెన్ పెట్టుకోవడం వల్ల ఇంట్లోనే శుభ్రంగా కావాల్సిన వంటలు పెట్టుకోవచ్చు. దానికి కూడా టైమింగ్స్ పెట్టుకోవచ్చు. వీళ్ళ కంట్రోల్లో ఉంటుంది అది. అర్థమైందా? వీళ్ళకి ఏ ఐటమ్స్ బాగా వచ్చి అవే పెట్టారనుకోండి,
నచ్చినట్టు పెట్టుకుని హాయిగా అమ్ముకున్న బోల్ డబ్బులు వస్తాయి. ఇలాగ క్లౌడ్ కిచెనే కాదు, ట్యూషన్స్ బాగా రాణిస్తాయి. తర్వాత ఏంటంటే ఫుడ్ బిజినెస్తో పాటుగా కూరగాయల బిజినెస్, తర్వాత ఏంటంటే ఈ పప్పు దినుసులు అమ్మేటటువంటి బిజినెస్, లేకపోతే ఏదైనా ఈ పొళ్ళు, కారాలు, మిరియాలు, పొళ్ళు అన్నిటికన్నా ప్రధానంగా వీళ్ళకి ఆయిల్స్ బాగా రాణిస్తాయి. ప్రస్తుతం చెక్కగానుగు నూనె బాగా డిమాండ్ ఉంది. చెక్కగానుగు నూనె అయితే ఆవకాయ సీజన్లో దొరకట్లేదు ఎక్కడాను. అంచేతే ఆడిన తర్వాత దాన్ని మొడ్డు పట్టేస్తుంది. 4 రోజులు పక్కన పెడితే కానీ అది మొడ్డు తేలదాం. ఇలా రొటేషన్ అవ్వడం చాలా టైం పడుతుంది. జనాలు అందరూ పెరిగిపోతున్నారు, అందరూ కూడా ఇప్పుడు ఇవే వాడుతున్నారు. ఎక్కడికక్కడ డిమాండ్ పెరుగుతుంది. అవి ఆవకాయ కారాలు అవ్వచ్చు, లేకపోతే ఈ ఇంట్లో చేసుకునే పొడులు అవ్వచ్చు, అనేక రకాలు ఉన్నాయండి. ఇవి ఒకటి కాదు, పచ్చళ్ళు చేయాలంటే ఫుడ్కి రిలేటెడ్గా ఎన్నైనా చేయొచ్చు. ఫుడ్కి రిలేషన్ అంతా కూడా వీళ్ళు బాగా సూట్ అవుతుంది. దాంట్లో వీళ్ళకి అనుభవం కూడా ఉంటుంది, అవన్నీ చేయొచ్చు. అదొక్కటే కాదండి, వీళ్ళకి ఎన్ని రంగాలు అనుకుంటున్నారు. వీళ్ళు ట్రాన్స్పోర్ట్ రంగం వీళ్ళు బాగా సూట్ అవుతుంది. తర్వాత మేనేజ్మెంట్ స్కిల్స్ వీళ్ళు బాగా ఉంటాయి కాబట్టి, లేకపోతే ఫంక్షన్స్ మేనేజ్మెంట్ చేయడం కానీ, ఆర్గనైజేషన్ చేయడం కానీ, ఈవింగ్ ఆర్గనైజేషన్స్ బాగా సూట్ అవుతాయి వీళ్ళకి. దాంతోపాటుగాను అలాగే ఈ కెమెరా ఆర్టిస్టులుగా కానీ, లేకపోతే వీళ్ళకి సింగింగ్, ఆడవాళ్ళలో ఆ పాటలు చాలా బాగా పాడగలుగుతారు వీళ్ళు. తర్వాత ఛానల్స్ని బాగా రన్ చేయగలుగుతారు వీళ్ళు. తర్వాత వీళ్ళకి మాట్లాడుకోవడం చాలా బాగుంటుంది. తర్వాత ఆన్లైన్ క్లాసెస్ చెప్పడం కానీ, యోగా టీచర్స్గా కానీ, జిమ్ ట్రైనర్గా కానీ, వాళ్ళకున్న స్కిల్స్ ఆన్లైన్ సోషల్ మీడియాలో చెప్పేసుకోవచ్చు, బ్రహ్మాండంగా పెట్టుకోవచ్చమ్మా. యూట్యూబ్లో ఇలాంటి వాటిలో బాగా ప్రావీణ్యం సంపాదించుకోగలుగుతారు. దాంతోపాటుగా వీళ్ళకి బాగా అద్భుతంగా రాణించేటటువంటి ఇంకొక అద్భుతమైన బిజినెస్ ఏంటంటే కనుక ఫ్యాన్సీ రంగం. తర్వాత గోల్డ్ బిజినెస్. గోల్డ్ బిజినెస్ పెట్టుకున్నా పర్వాలేదు, కానీ ప్రస్తుతం ఎక్కువగా 1 గ్రామ్ గోల్డ్స్, గోల్డ్స్ ఇవి బాగా నగలు అద్దెకి ఇవ్వడాలు. అర్థమైంది మీకు? పెళ్ళిళ్ళకి నగలు రెంట్కి ఇస్తున్నారు. అవి చాలా కాస్ట్లు ఉంటాయి కాబట్టి ఇంట్లో పెట్టుకున్న ఉపయోగం లేదు. ఎప్పుడు పెట్టుకుంటారు వీళ్ళు? ఫంక్షన్ వచ్చినప్పుడు పెట్టుకుంటారు, సంవత్సరానికి 1 సారి 2 సార్లు, కొనుక్కు పెట్టుకోలేరు. కాబట్టి అలాంటివి రెంట్కి ఇవ్వడాలు. ఎందుకంటే పల్లెటూరులో కూడా బాగా ఎక్కువగా ప్రావీణ్యం సంపాదించుకుంటాయి. ఇలాంటి బిజినెస్లు అన్నీ బాగా సూట్ అవుతాయి. దాంతోపాటుగా వీళ్ళకి అద్భుతమైనటువంటి ఇంకొక అద్భుతమైన బిజినెస్ ఉంది వీళ్ళకి. ఏమిటంటే వీళ్ళకి అంటే ఈ ఐడియా ఇదివరకు ఎవరికి ఇచ్చారంటే కనుక, ఇలాగే వృశ్చిక రాశిలో ఉండేటువంటి ఒక ఆవిడ భర్త చనిపోయాడు, వాళ్ళకి చేపల చెరువులు ఉన్నాయి, భర్తకి ఫైనాన్స్ ఉంది. అయితే ఆ చేపల చెరువు నష్టాలు వస్తున్నాయి తప్ప లాభాలు రావడం లేదు. అప్పుడు నేను ఇచ్చాను ఆవిడకి ఐడియా, వాస్తు చూడడానికి అది వెళ్ళి మనం ఆవిడ జాతకం అది చూస్తే, మనకి వాటర్ రిలేటెడ్గా ఉండేటటువంటి బిజినెస్ అన్నీ బాగా సూట్ అవుతాయి, దాన్ని బట్టి నువ్వు చేసుకో అంటే, మా ఆయన చేపల చెరువు ఉందండి కానీ నష్టాలు వచ్చి నాకు అది ఇష్టం లేదండి. అప్పుడు నేను చెప్పాను, మామూలుగా ఏదో యాక్వేరియంలో అవి రకరకాలవి పెట్టుకోమన్నాం కానీ అవి కొన్నాళ్ళు నడిపింది. కానీ ఆవిడకి ఏంటంటే ఇంకా భారీగా చేయాలి, ఎక్కువ డబ్బులు సంపాదించాలని తాపత్రయం వస్తే అప్పుడు మనం వాస్తులు అవి చూసి ఏంటని చూస్తే రోడ్డు మీదకి చేపల చెరువులు ఉన్నాయి. అప్పుడు ఓ పని చేయమ్మా, దీన్ని నువ్వు స్విమ్మింగ్ పూల్లా మార్చేయి. ఎందుకంటే ఆల్రెడీ గొయ్యి తీసుంది, జాగ్రత్తగా కన్స్ట్రక్షన్ చేయొచ్చు, దానికి తగ్గ మోటార్లు ఎక్విప్మెంట్ అంతా రెడీగా ఉంది. స్విమ్మింగ్ పూల్ కింద మార్చేసి నువ్వు జాగ్రత్తగా వ్యవహారం చేయన్నాను. చేస్తాను కానీ నాకు దానికి సంబంధించినటువంటి ఐడియా అది లేదు అని. నువ్వేం కంగారు పడక్కలేదు, దీనికి ట్రైనర్లు ఎక్కడ దొరుకుతారండి అది ఇది ఏం వద్దు. నువ్వు ఫస్ట్ ఏం చేస్తావు అంటే, ఫైనాన్స్ కూడా ఉంది వాళ్ళకి, ఫైనాన్స్లో డబ్బులు రొటేషన్ సరిగ్గా అవ్వట్లేదు. ఆ డబ్బులన్నీ జాగ్రత్తగా వసూలు చేసుకుని తిరిగి పెట్టుబడి పెట్టే, శుభ్రంగా స్విమ్మింగ్ పూల్ తయారు చేసేసుకో. తయారు చేసేసుకుని 2-3 ఫ్లాక్స్లు పెట్టు. స్విమ్మింగ్ పూల్స్కి ట్రైనర్లు కావాలను అని, ఆ ట్రైనర్ ఆడే వెతుక్కుంటూ వస్తాడు. అదేదో అలవాటు ఉన్నాడు, వాడికి జీతం ఎంతని చెప్పు, ఇన్ని రోజులు అని చెప్పు, వాడు ఉంటాడు. తయారు చేసుకుని పెట్టుకో. తర్వాత నేను జాగ్రత్తగా నువ్వు డెవలప్ అవుది కానీ నేను నీకు మంచి సలహాలు అవి ఇస్తుంటా అని చెప్పేసి చెప్పాను. అదృష్టం ఏంటంటే ఆవిడ నా మాట వింది. ఆవిడ పేరు మంగారత్నం అని, రాజమండ్రి అనమాట. పెట్టింది. స్విమ్మింగ్ పూల్ బ్రహ్మాండంగా తయారు చేసిందండి. కాలేజీల దగ్గర ఫ్లెక్స్లు పెట్టిందండి. కాలేజీ పిల్లలు కూడా ఎక్కువ వస్తారు, మంచి తెలివితేటలు. ఎక్కడ కాలేజీ ఉంటే ఆ కాలేజీకి సమీపంలో చక్కని ఫ్లెక్స్లు పెట్టుకుంది. ప్రతి ఆదివారం ప్రత్యేకంగా ఇంత అమౌంట్కి స్విమ్మింగ్ పూల్లో ఇవ్వచ్చు, డైలీ అయితే ఇంత, ఆదివారం అయితే మనిషికి 200 చెప్పని ఎంత పెట్టింది. స్వామిరంగా బేభత్సంగా స్విమ్మింగ్ పూల్కి జనాలు రావడం, దానికే ఉంది. వాటర్ పడతారు శుభ్రంగాను, 200, 300 చెప్పున 20 మంది, 50 మంది, 30 మంది వస్తాయి. బోల్ డబ్బులు ఫస్ట్ పెట్టుబడి తప్ప తర్వాత పెద్దగా ఏమి ఉండదు. జాగ్రత్తగాను మెయింటెనెన్స్ చేయడం. ఆ తర్వాత మళ్ళీ నేను వెళ్ళాను, అదంతా బాగా రన్ అవుతున్నప్పుడు. చాలా బాగా రన్ అవుతుంది గురువుగారు, ఇంకా ఏం చేయమంటారన్న. అమ్మా నీకు దేంట్లో అనుభవం ఉంది, నాకు కొంచెం యోగా మెడిటేషన్ బాగా చేస్తుంటానని ఇంటి దగ్గర. ఓ పని చేయి, ఇంకా జాగా ఉంది కాబట్టి చుట్టుపక్కల, నువ్వు పని చేయి, ఇక్కడ చక్కని జిమ్ పెట్టు. జిమ్ పెట్టిన తర్వాత
దాని పక్కనే యోగా సెంటర్ పెట్టు, దాని పక్కనే నువ్వు మెడిటేషన్ హాల్ లాంటిది పెట్టు, దీని చుట్టూ పెట్టి ఇవన్నీ స్విమ్మింగ్ పూల్ చుట్టూ పెట్టు, దాంతోపాటుగా నువ్వు ఫుడ్ కోర్ట్ పెట్టు, ఇక్కడ కాఫీలు టీలు జ్యూస్ సెంటర్లు ఫుడ్ కోర్టు అంటే దాని చుట్టూ ఏర్పాటు చేయమన్నాను. మధ్యలో స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, గ్లాసెస్ తోటి చక్కగా అందంగా డెకరేషన్ చేసింది, ఫస్ట్ జిమ్ పెట్టింది. మీకు జిమ్ చేసి వాళ్ళందరూ కూడా జిమ్ అయిపోయాక వాళ్ళకి చెమట పట్టేసి చికాకు వచ్చేసి ఇందులో మునిగితే బాగుంటా అని ఫీలింగ్ కలుగుతుంది వాళ్ళకి, చచ్చినట్టు దీనికి మెంబర్షిప్ తీసుకుంటారు. అదే మీకు దాంతో జిమ్ వాళ్ళ ఇది వాళ్ళ జిమ్. ఈ స్విమ్మింగ్ పూల్కి వచ్చిన వాళ్ళు జిమ్ చేసే వాళ్ళని అర్థంలో చూసి భలే చేస్తున్నారు జిమ్, మనకు కూడా కండలు వస్తే బాగుండు, మనకు కూడా ఇవ్వండి బాగుండని వాళ్ళు అందులో జాయిన్ అవ్వడాలి. ఈ రెండు అయిన తర్వాత ప్రతిదీ గ్లాసెస్ ఇంకోటి చేసింది ఇంకో చోట కనపడాలని చెప్పాను. ఇదంతా అయ్యాక యోగా చేసి వాళ్ళని చూసి అదేదో బాగుందని అందులో జాయిన్ అయ్యేవాళ్ళు. అదంతా అయిన తర్వాత అక్కడే మనకి వీళ్ళకి ఈ జ్యూస్ సెంటర్ అన్ని హెల్త్ రిలేటెడే కదా. ఎగ్జాక్ట్లీ. వీటన్నిటికన్నా నీకు ఇవన్నీ చిన్న బిజినెస్ లమ్మా, నీకు ఇందులో ఫుడ్ అసలైంది ఇందులో ఫుడ్ నీకు. కాబట్టి నువ్వేం చేస్తావు, బాగా చెప్పారు. ఎగ్జాక్ట్లీ. ఎక్సర్సైజ్ చేసిన వాడికి చచ్చినట్టు ఆకలేస్తుంది, ఆడికి ఇంటికి వెళ్ళేదాకా ఆగలేడు. నువ్వేం చేస్తావంటే ఎక్కడే చక్కని ఫుడ్ కోర్ట్ పెట్టు, క్యాంటీన్ అనమాట దాని పేరు, క్యాంటీన్ పెట్టు. అందులో జ్యూసులు, తర్వాత ఏంటంటే మిల్క్ షేకులు, ప్రోటీన్ మిల్క్ షేకులు, దాంతోపాటుగా ఇవన్నీ పెట్టు చక్కగా నీకు. ఇక్కడ ఎక్సర్సైజ్ చేసిన వాడు అక్కడికి వెళ్ళి ఖచ్చితంగా తింటాడు. ఇవన్నీ పెట్టు. దాని పక్కనే ఏంటంటే అన్నీ కూడా మీకు ఎలా ఉంటుందంటే ఒక బాక్స్లో స్విమ్మింగ్ పూల్ ఉంటే చుట్టూ ఇలాగ యూ షేప్లో పెట్టినారు. యూ షేప్లో ఇవన్నీ కూడా డ్రెస్సింగ్స్ అంటే స్విమ్ డ్రెస్సులు, జిమ్ డ్రెస్సులు, యోగా డ్రెస్సులు, యోగా మ్యాట్లు, దానికి సంబంధించి చెదారం, దానికి సంబంధించి రిలేటెడ్ అన్నీ కూడాను. అంటే వచ్చిన వాడు ప్రతి ఒక్కరు కూడా చూసి టెంప్టేజ్ చచ్చినట్టు కొడుకుంటాడు. ఇవన్నీ పెట్టిన తర్వాత నిజంగా చెప్తే నమ్మరు, ఆవిడ ఐడియా చూసి ఇప్పుడు ఎంతమంది మొదలవుతున్నారో చూడండి. ఇప్పుడు ప్రత్యేకంగా మళ్ళీ మొన్నే ఇప్పుడు ఇండోర్ స్విమ్మింగ్ పూల్కి మనం ప్లాన్ ఇచ్చి వచ్చాం. ఇండోర్ స్విమ్మింగ్ పూల్ అనమాట, బయట కాకుండా. అది చెప్తున్నాను, ఆవిడ చూసే మన దగ్గరకు వచ్చి జాతకాలు చూపించుకుని నొప్పుతుందా లేకపోతే అంటే ఒక బ్రహ్మాండంగా నొప్పుతుంది పెట్టుకోమంటే వాళ్ళు చెప్తున్నాను. అంటే వృశ్చిక రాశిలో ఉండే ఆడవాళ్ళకు ఉండే ఫస్ట్ పాయింట్ చెప్పాను మీకు, వీళ్ళలో ఉండే శక్తి ఏంటంటే వీళ్ళకి తెలియదు, వీళ్ళు భయం, నా వల్ల అవదేమో నేను చేయలేమోనమో అని. అదే చెప్తున్నాను, అవసరం లేదు మగవాడే చేయాలి, ఇది ఆడవాళ్ళు చేయాలని కాదు. ఇప్పుడు చూడండి, ఈవిడికి ఈ మంగారికి నేను ఇచ్చినటువంటి ఐడియా వల్ల ఆవిడ స్పోర్టివ్గా ఆవిడ మలుచుకుని ప్లాన్గా చేసుకుంది, జాగ్రత్తగా వ్యవహారం చేసుకుంది. ఫుడ్ ఇది ప్రస్తుతం అంతా హెల్త్ ఫుడ్ ఇవంతా బాగా అద్భుతంగా రాణిస్తాయి. కాబట్టి చక్కగా ఆర్గనైజేషన్ చేసుకుంది, ఆవిడన్న జాగాలోనే ఆవిడ బాగా రాణించింది. అదే చెప్తున్నాను, ఎప్పుడైనా సరే మనం ఎక్కడో ఏదో ఉండడం కాదు, ఫస్ట్ మనకేం తెలుసు, మనకి ఏ విద్య వచ్చు, మన దగ్గర ఏ ఇమ్యూనిటీస్ ఉన్నాయి, వాటిని మనం ఎలా టర్న్ చేసుకోగలగాలి, ఎలా వాడుకోగలగాలి తెలిస్తే వాడే కోటీశ్వరుడు ఈ రోజుల్లో. కాబట్టి అలాగేంటంటే వృశ్చిక రాశిలో ఉండే స్త్రీలు కనుక ఇలా ఆలోచించగలిగితే ఇలాంటి వ్యాపారాలన్నీ బాగా సూట్ అవుతాయి, ఆర్గనైజేషన్ వ్యాపారాలన్నీ బాగా సూట్ అవుతాయి. తెలివితేటల వీళ్ళకి అమోఘం, స్కిల్స్ విపరీతంగా ఉంటాయి. కాబట్టి అద్భుతమైనటువంటి స్కిల్స్, అంతెందుకు మార్కెటింగ్ కూడా వీళ్ళకి చాలా బాగుంటుంది. ఐరన్ బాగా యోగిస్తుంది వీళ్ళకి. కాబట్టి వీళ్ళు సెకండ్ హ్యాండ్ కార్లు కానీ బైకులు కానీ వీటిని అమ్మడాలు కొండాలు ఇవన్నీ పెట్టుకోవచ్చు. అలాగే మిల్క్ డైరీలు, పాల ఉత్పత్తులు, పాల వ్యాపారాలు, టీ షాపులు, కాఫీ షాపులు వీళ్ళకి బాగా యోగిస్తాయి. ఇవన్నీ కూడా వీళ్ళు పెట్టుకోవచ్చు. మామూలుగా ఇంకొక అద్భుతమైనటువంటి ఐడియా ఉంది వీళ్ళకి, ఏంటంటే ఆఫీసులో జాబ్ చేసేటటువంటి వాళ్ళకి లేకపోతే స్కూల్స్కి వెళ్ళేటటువంటి పిల్లలకి క్యారేజీలు పంపించడం, అదే మీకు అది కూడా బ్రహ్మాండమైనటువంటి బిజినెస్. అవి కూడా ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతున్నాయి. ఇలాంటి వ్యాపారాల్లో వీళ్ళు బాగా అద్భుతంగా డబ్బు సంపాదించుకోగలుగుతారు. అయితే వీళ్ళకి జనరల్గా ఉండేటటువంటి వ్యాపారాలు కొన్ని ఉన్నాయి. అవి ఏంటంటే మామూలుగా ఈ ప్రింటింగ్ ప్రెస్సులు కానీ లేకపోతే ఫ్లెక్స్ ప్రింటింగ్ ప్రెస్సులు కానీ, చెప్పుల షాపులు కానీ, లేకపోతే కళ్ళజోళ్ళ షాపులు కానీ, లేకపోతే కనుక ఈ దీనికి రిలేటెడ్గా వ్యాపారాలన్నీ కూడా వీళ్ళకి బాగా సూట్ అవుతాయి. వృశ్చిక రాశి వారికి రిలేటెడ్ ఎక్కువ బిజినెస్ మైండెడ్ కాబట్టి చాలా రకాల బిజినెస్లు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి బిజినెస్లు ఒకవేళ మామూలుగా ఏదో చిన్న చిన్న షాపులు ఉన్నా కూడా ఇవన్నీ పెట్టుకోవచ్చు, ఇవన్నీ బాగా సూట్ అవుతాయి. కాబట్టి అద్భుతంగా ఎదరగలచ్చు వ్యాపార పరంగా. తప్పకుండా గురుగారు చాలా ఎంకరేజింగ్ గా చెప్పారు. హెల్త్ కి ఎలా ఉంటుంది గురుగారు? హెల్త్ చాలా బాగుంటుంది వీళ్ళకి. చెప్పాను కదా, ఫిట్నెస్ అంటే విపరీతమైన ఇష్టం వీళ్ళకి. సాధారణంగా వీళ్ళు ఏదో ఎక్సర్సైజో వ్యాయామమో యోగాయో ఇంకోటో ఖచ్చితంగా చేస్తూ ఉంటారు. ఆధ్యాత్మిక చింతన బాగుంటుంది వీళ్ళకి. ఇంట్లో పూజలు చేయడం కానీ, దాన ధర్మాలు చేయడం, పూజలు వ్రతాలు చేయడం, నోములు ఉపవాసాలు దీక్షలు ఇవన్నీ చాలా బాగా చేస్తారు. ఆధ్యాత్మిక చింతన బాగుంటుంది. గురువుల యందు భక్తి శ్రద్ధ ఉంటుంది, ఆసక్తి బాగా ఉంటుంది. అలాగే పెద్దలంటే విపరీతంగా గౌరవ మర్యాదలు ఉంటాయి వీళ్ళకి. పెద్దల మాట వింటారు, పెద్దల యొక్క అనుసంధానంగా ఉండడం కానీ,
బాగా ఇష్టపడతారు. అలాని వీళ్ళకి ఏదో మెతకగా ఉంటారని కాదు, వీళ్ళు చెయ్యాలనుకుని చేసేస్తారు, కానీ చివరికి పెద్దలు ఒప్పించుకోగలుగుతారు. అలాగే ఏంటంటే పెద్దవాళ్ళ మాట తీసేయడం కాదు అది, వీళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఉంటారో ఆ తర్వాత వీళ్ళు చేసిన తప్పు అయినా అవ్వచ్చు, పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఒప్పించుకోగలుగుతారు. అవును చేసాను తప్పు, తర్వాత ఏంలే ఇంక ఊరుకో ప్రశాంతంగా ఉండు. అలాగే ఏంటంటే కన్విన్స్ చేయగలిగే తత్వమే తప్ప రెక్లెస్గా మాత్రం ఉంటారని చెప్పచ్చు. గౌరవ ఏరియాలో చాలా బాగా ఉంటాయి, ఆధ్యాత్మిక చింతన బాగా ఉంటుంది. అయితే ప్రధానంగా వీళ్ళ జీవితంలో ఏంటంటే ఎప్పుడు వీళ్ళ జీవితంలో పెద్ద ఐశ్వర్యవంతులు అవుతారు, కుబేర్లు అవుతారు, కోటీశ్వరులు అవుతారు. వీళ్ళు వ్యాపారంలో కానీ ఉద్యోగాలు ఎప్పుడు సక్సెస్ అవుతారంటే కనుక వీళ్ళకి జాతకంలో శని ఒకటి, రాహు ఒకటి, గురుడు ఒకటే వీళ్ళ జాతకంలో బలంగా ఉన్నట్లయితే కనుక వీళ్ళ జీవితంలో వృశ్చిక రాశి వారు రాజకీయాల్లో కానీ, సినిమా రంగంలో కానీ, విదేశీ వ్యవహారాల్లో కానీ, వ్యాపారాల్లో కానీ, లేకపోతే కనుక పెద్ద పెద్ద ఇండస్ట్రీల్లో కానీ, లేకపోతే ఈ యొక్క భూమికి రిలేటెడ్ అసలు విషయం మర్చిపోయి మనకి కుజుడు భూమికి అధిపతి, భూమి క్రయ విక్రయాలు జరపడాలు, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయడాలు, కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ చేయడాలు, వీళ్ళు చాలా బాగా ఉంటాయి. అంతెందుకండి, ఏదైనా మంచి మంచి ప్లేసులు, కమర్షియల్ ప్లేసులు తీసుకుని మామూలుగా దాన్ని శుభ్రంగా అందంగా తయారు చేసేసి కట్టేసి రెంట్లకి ఇచ్చుకోవడాలు, ఇలాంటివి వీళ్ళు బాగా యోగిస్తాయి. వీళ్ళకి దాంట్లో బాగా ప్రావీణ్యం సంపాదించుకోగలుగుతారు. అలాగే వీళ్ళకి డెకరేషన్ ఐటమ్స్ అన్నీ బాగా సూట్ అవుతాయి. వీళ్ళకి మ్యారేజ్ డెకరేషన్ ఐటమ్స్ కానీ, ఫంక్షన్ డెకరేషన్ ఐటమ్స్ కానీ ఇవన్నీ బాగా సూట్ అవుతాయి. తర్వాత పెళ్ళిళ్ళు ఆర్గనైజేషన్ చేయడమే కాదు, ఫంక్షన్స్ ఆర్గనైజేషన్ చేయడమే కాదు, బర్త్డే ఫంక్షన్ ఆర్గనైజేషన్ చేయడాలు, ఇలాంటి వాటిలో కూడా వీళ్ళు బాగా సూట్, ఇలాంటి బిజినెస్ కూడా వీళ్ళు బాగా చేయగలుగుతారు. అన్నిటికన్నా ఎక్కువ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ కనుక వీళ్ళు చేయగలిగితే కన్స్ట్రక్షన్స్ బ్రహ్మాండంగా డబ్బు సంపాదించుకోగలుగుతారు వీళ్ళు. కాబట్టి ఇలాంటివన్నీ కూడా వీళ్ళకి చాలా బాగా సూట్ అవుతాయి. ఈ వృశ్చిక రాశి వారికి వీళ్ళకి వచ్చే జీవిత భాగస్వామి ఎలాంటి వాళ్ళు అయి ఉంటారు? వీళ్ళకి వచ్చే జీవిత భాగస్వామి చాలా మంచి వాళ్ళు వస్తారు. ఎలాంటి వాళ్ళు వచ్చినా వీళ్ళు మార్చుకోగలుగుతారు. ఫస్ట్ వీళ్ళకు ఉండేటటువంటి లక్షణం అదే చెప్తున్నాను. వీళ్ళ జాతకంలో శుక్రుడు ఒకటి బలంగా ఉన్న, గురుడు బలంగా ఉన్న వీళ్ళ జీవితంలో జీవిత భాగస్వామి, సంతానము, ఆయుష్, ఆరోగ్యంతో పాటుగా వ్యాపారము, బిజినెస్, తెలివితేటలు, డబ్బు, స్కిల్స్ విపరీతంగా ఉంటాయి. అలా అవన్నీ మనకు జాతకంలో లగ్నాన్ని బట్టి ఆధారపడి ఉంటాయి. అందులో డేట్ ఆఫ్ బర్త్ లేదు మాకు పంపిస్తే మీ జాతకం చూసి లగ్నాన్ని బట్టి ఏ గ్రహాలు నడుస్తున్నాయి, ఏ దశలు నడుస్తున్నాయి, ఏ టైంలో టర్నింగ్ ఉంది, ఎప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అవన్నీ చెప్తాం, లేదా పరిహారాలు చెప్తాం. కాబట్టి చేసుకుని అందరికి వెళితే సక్సెస్ అవుతారు. ఎందుకంటే ఈ వృశ్చిక రాశిలో ఉండే స్త్రీలు ఖాళీగా ఉండే లక్షణం వీళ్ళకి ఉండదు. ఎప్పుడు పని, వీళ్ళకి తెలియనటువంటి అసంతృప్తి, ఏదో సాధించాలని తపన బాగా ఉంటుంది. చేయగలరు వీళ్ళు ఫస్ట్. మిగతా వాళ్ళతో పోల్చుకున్నట్లయితే చేయగలిగే టాలెంట్ వీళ్ళకి బాగా ఉంటాయి. కాబట్టి వీళ్ళు ఏం పట్టుకున్నా మట్టి పట్టుకుంటే బంగారం అవుతుందండి వీళ్ళకి. కానీ వాళ్ళు స్ట్రాంగ్గా పట్టుకోవాలి. దీన్ని బంగారం చెయ్యాలి ఎలాగైనా సరే అని కాన్ఫిడెన్స్ ఉంటే కనుక ఖచ్చితంగా అవ్వగలుగుతారు. వాళ్ళ గురించి వాళ్ళకి తెలియదు అన్నారు. ఎగ్జాక్ట్లీ తెలియదును, స్టార్ట్ చేయరు. ఫస్ట్ స్టార్ట్ చేయడమే వీక్ వెళ్తే, ప్రారంభమే లేటు. సో మన వీడియో తప్పకుండా చూడాలి, ఖచ్చితంగా చూడాలి. చూస్తే కంపల్సరీగా మారుతారు. ఎందుకంటే అసలు మీరు ఖాళీగా ఉండే లక్షణాలు మీకు లేవు, అసలు మీకు ఉండకూడదు అసలు. ఎందుకంటే మీరు చాలా అద్భుతమైన తెలివితేటలు. వీళ్ళు ఏ ఇండస్ట్రీ పెట్టండి, ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ పెట్టినా, చిన్న చిన్న ఏ బిజినెస్ పెట్టినా వీళ్ళు కంపల్సరీగా ఒకటి కాదు 10 చేస్తారు. వీళ్ళకి ఒకటి కన్నా ఎక్కువ కార్లు, ఒకటి కన్నా ఎక్కువ బిల్డింగ్లు, వీళ్ళ పేరుని ఏం పెట్టినా డబల్ అవుతాయి. సెల్ ఫోన్ బిజినెస్ కూడా వీళ్ళు బాగా సూట్ అవుతాయి, కంప్యూటర్ బిజినెస్ కూడా వీళ్ళు బాగా సూట్ అవుతాయి, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్స్, గ్యాడ్జెట్స్, హోమ్ అప్లయన్స్, ఏసీలు, ఫ్రిడ్జ్లు, టీవీలు, ఫర్నిచర్లు, వీటిలో బ్రహ్మాండంగా సంపాదించగలుగుతారు. ఇంకా తెలివితేటలు ఉంటే కనుక ఇతర దేశాలు వెళ్ళి ప్రోడక్ట్లు తీసుకొచ్చి ఇక్కడ దేశాల్లో అమ్మడాలు వంటివి కూడా వీళ్ళు చేయగలరు. స్త్రీలు, మగవాళ్ళు కాదన్నమాట, స్త్రీలు ప్రత్యేకంగా చేయగలరు. తెలుసా మీకు? ఆడవాళ్ళు అంత ఒంటరిగా వదిలేస్తే సామ్రాజ్యాన్ని స్థాపించగలదు ఈ అమ్మాయి, ఈ స్త్రీ. కానీ నమ్మాలి, తనని తాను నమ్ముకోవాలి. వీళ్ళకుండే పెద్ద మైనస్ పాయింట్ ఏంటంటే నా వల్ల అవ్వదేమో అనే భయం తప్ప వీళ్ళ గురించి వీళ్ళకి తెలియదు. అసలు వీళ్ళ గురించి వీళ్ళు అర్థం చేసుకోగలిగితే వీళ్ళు సామ్రాజ్యాలు అయితే స్థాపిస్తారు. రాజకీయ రంగంలో కూడా అద్భుతం అమ్మ బాబాయ్. రాజకీయాల్లో అయితే మాత్రం వీళ్ళకి చాలా స్పీడ్గా ఎదుగుతారండి. వీళ్ళు ఎంత స్పీడ్గా ఎదుగుతారంటే ప్రతి వ్యక్తిని ఆకట్టుకోగలుగుతారు, ప్రతి రాజకీయాన్ని మలుపు తిప్పగలుగుతారు. అవసరమైతే ఇంటింటికి తిరిగేసి ప్రతి వ్యక్తిని కూడా చాలా బాగా ఆకట్టేసుకునే ప్రయత్నం చేయగలుగుతారు. ఎందుకంటే వీళ్ళకి అంత ఓర్పు సహనం ఉంటాయి వీళ్ళకి. అంటే సాగే గుణం అంటారు చూసారా, ఒక్కొక్క ఆడది సాగుతుంది. కష్టాలు వచ్చినా, సమస్యలు వచ్చినా వీళ్ళకి అలా సాగే గుణం బాగా ఉంటుంది. కాబట్టి కష్టాలు వచ్చినా, పరిస్థితులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా సరే
తట్టుకుని నిలబడగలిగి విజయం పొందేదాకా అంతు చూసే లక్షణం వీళ్ళకి ఉంటాయి కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు స్త్రీలు రాజకీయాల్లో కూడా బ్రహ్మాండమైన స్థాయి సంపాదించుకోగలుగుతారు. తప్పకుండా గురుగారు, ఎన్నో విషయాలు తెలుసుకున్నాము. వీళ్ళకి కలిసి వచ్చే రంగు ఏంటి గురుగారు? వీళ్ళకి కలిసి వచ్చే రంగు కాషాయం రంగు, ఆకుపచ్చ రంగు, ఎరుపు రంగు వీళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది. వారం గురుగారు? వీళ్ళకి శనివారం బాగా కలిసి వస్తుంది, మంగళవారం బాగా కలిసి వస్తుంది. జైవారం సంఖ్య 9, 8, 2 సంఖ్యలు బాగా కలిసి వస్తాయి. ఓకే, వీళ్ళు అంటే మీరు ఏ దైవారాధన చేసుకోవాలి? శివారాధన బాగా చేయడం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం, ఆంజనేయ స్వామిని బాగా ఆరాధన చేయడం, అలాగే ప్రధానంగా వీళ్ళు సప్త శనివారాల వ్రతం కానీ, సంకష్టాల చతుర్థి వ్రతం కానీ, 16 సోమవారాల వ్రతం కానీ, సత్యనారాయణ స్వామి వ్రతాలు ప్రతి పౌర్ణమి రోజు ఏకాదశి రోజు చేసుకుంటూ ఉండడంతో పాటుగా ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి ఊళ్ళోకి వెళ్ళి పులిహార నైవేద్యం పెట్టి భక్తులకు పంచిపెట్టడం కానీ, లేకపోతే ప్రతి సోమవారం మామూలుగా శివాలయానికి వెళ్ళి దద్దోజనం కానీ, చక్కెర పొంగల్ కానీ తయారు చేసి భక్తులు పంచిపెట్టడం కానీ, వీళ్ళకి ఏదైనా బాగా పనవటం లేదు లేదా బాగా నలుగుతోంది అవటం లేదు అన్నప్పుడు ప్రతి లక్షవారం లేదా ప్రతి బుధవారం కానీ గణపతి ఆలయానికి వెళ్ళి ఉండ్రాళ్ళు నైవేద్యం పెట్టి గరికతో పూజ చేయించి ఉండ్రాళ్ళు నైవేద్యం, ఆ ఉండ్రాళ్ళు భక్తులు పంచిపెట్టడం కానీ ఇలాంటివి చేసుకుంటూ ఉన్నట్లయితే కనుక వీళ్ళకి చాలా బ్రహ్మాండంగా జీవితంలో టర్నింగ్ పాయింట్ వస్తుంది వీళ్ళకి. తప్పకుండా గురుగారు, వృశ్చిక రాశికి సంబంధించిన స్త్రీల గురించి అయితే మనం ఈ వీడియోలో ఎన్నో విషయాలు గురుగారు మనకు తెలియజేశారు కదా. మీకు ఎన్నో రకాల టాలెంట్స్ ఉన్నాయని కూడా చెప్పారు. ఈ గురుగారు చెప్పినట్లు వీటిల్లో ఎన్ని విషయాలు మీకు వర్తించాయో కామెంట్ సెక్షన్లో తెలియజేయటం అయితే అస్సలు మర్చిపోకండి. అలాగే మన వీడియోని తప్పకుండా లైక్ చేసి ఈ వృశ్చిక రాశి స్త్రీలందరికీ కూడా ఈ వీడియో చేరేలాగా షేర్ చేయటం మర్చిపోకండి. తప్పకుండా. అవును గురుగారు, ధన్యవాదాలు. నమస్కారం.